హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా చేతగా సీరియల్లో ఈరోజు మిథున అయితే తన చేతికి కంకణం కట్టమని దేవా చుట్టూరు అయితే తిరుగుతూ ఉంటుంది. ఇక దేవాకు మాత్రం మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇక బయటికి మాత్రం ఎందుకే నా ప్రాణాలని తీసేస్తూ ఉన్నావు, నా చుట్టూరే తిరుగుతూ ఉంటున్నావు, నేను చీ పో అంటున్నా కానీ నా చుట్టూరే తిరుగుతూ ఉంటావు, నీకు చెప్పేది అర్థం కావట్లేదా, నేను ఒక రౌడీని, నా యొక్క లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో, ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియనటువంటిది. ఇక నువ్వు నాతో పాటు ఉంటే ఎలాగా, నీకు ఒక మంచి లైఫ్ ఉంది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతానని చెప్పేసి గొడవ పడుతూ ఉంటగానే ఇక అక్కడికి మన దీపిక అంటే మనగా బ్రహ్మముడి కావ్య అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏ హలో 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 ఆగండి ఆగండి దేవా అంటూ. ఏంటండి మీరొచ్చారు అని అంటే, అదేంటి ఒక కంకణం చేతికి కట్టేదానికి నీకేమైపోయింది, అసలు మిథున ఎలాంటిదో తెలుసా, అసలు మిథున గురించి చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది తన యొక్క మాటల గారిడి. ఇక మిథున అయితే ప్లీజ్ కావ్య, వద్దులే కావ్య అంటున్నా కానీ నువ్వు ఉండు మిథున, నేను చెప్పాల్సిందేను నీ గురించి అని చెప్పేసి. అసలు ఎక్కడ చదువుకునింది మిథున, అబ్రాడ్లో చదువుకొని ఎంత మంచి లైఫ్ని లీడ్ చేయాల్సింది, నువ్వు కట్టిన ఒకే ఒక తాళి కోసము ఇక తన యొక్క లైఫ్ అంతటినీ వదిలిపెట్టేసి నీకు భార్యగా ఉండడానికి తను వచ్చేసింది కదా, అటువంటి భార్యని నువ్వు బాధ పెడతావా, తను ఏమడిగింది, ఒక చేతికి కంకణమే కదా, అది కట్టేస్తే నీ సొమ్మేమన్నా అరిగిపోతుందా అని ఇంకిలా స్టార్ట్ చేస్తుంది. ఇక దాంతో దెబ్బకి దేవా కూడా దిమ్మ తిరిగి చక్కగా తన చేతికి కంకణం అయితే కట్టేస్తాడు. ఇక అక్కడ కట్టేసి హ్యాపీగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఇలా కట్టేవు కదా అని చెప్పేసి మిథున అయితే చెప్తూ ఉండగానే ఇక కావ్యపాటికి కావ్య వెళ్ళిపోతుంది. అలాగే అక్కడ మిథున వాళ్ళ చెల్లెలుంటే తను కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ అలా చూసుకుంటూ కాసేపు ఉండిపోతారు. ఇక దాని తర్వాత అందరూ కలిసి హ్యాపీగా ఆ బతుకమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు పూజకి రెడీ అవుతూ ఉన్న టైంలో అక్కడికి ఒక ఆవిడైతే వచ్చేస్తుంది. ఆమె ఆ యొక్క పోయినసారి చెప్పాను కదా, ఒక కంకణాన్ని తీసుకుని వస్తుంది. అది వాళ్ళ యొక్క పురాతన కాలంది, అంటే తరతరాలుగా ఆ కంకణముకి పూజ చేయడం వాళ్ళ యొక్క ఆనవాయితీ. అది వాళ్ళకి మంచి చేస్తుందని వాళ్ళు నమ్ముతారు. సరే అని చెప్పేసి మిథున వాళ్ళంతా అక్కడ పూజ చేస్తున్న టైంకి ఆమె అక్కడికొచ్చి, పూజారి గారు ఇదిగోండి ఈ కంకణాన్ని ఈ పూజలో పెట్టండి, పూజ అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను, ఇది చాలా సెంటిమెంట్ అండి మాకు అని చెప్పేసి పూజారి చేతికి ఇవ్వబోతున్న టైంలో అది కింద పడిపోబోతుంటే మిథున దాన్ని పట్టుకుంటుంది. ఇక దాంతో పూజారి గారైతే, అమ్మ చాలా మంచి పని చేసావమ్మా, ఆ కంకణాన్ని పట్టుకొని, లేకపోతే అది కానీ కింద పడిపోయినంటే దాని యొక్క వాల్యూ పోయిండేది, వాళ్ళ కుటుంబానికి చాలా శాపం తగులుండేది, కానీ నువ్వు వాళ్ళ కుటుంబాన్ని అంతా కాపాడావు అని చెప్పేసి మిథునని ఆ యొక్క పూజారి గారు పొగుడుతున్న టైంలో ఇక ఆ కంకణం ఎవరిదైతే ఉందో ఆవిడ కూడా, థ్యాంక్స్ అమ్మ, మీ వల్ల మా కుటుంబంలో దోషమేమీ లేకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు, నీ చేత్తోనే ఆ కంకణాన్ని దేవుడు ముందు పెట్టు అని చెప్పేసి కంకణాన్ని దేవుడు ముందైతే పెట్టిస్తారు. సరే అని మిథున మంచి మనసుతో దండం పెట్టుకొని అక్కడ పెట్టేసింది. కానీ ఇద్దరు ఉన్నారు కదా, అంతా మంచిగా జరుగుతుంటే ఎవరో ఒకరు చెడగొట్టే వాళ్ళు ఉండాలి కదా, అదే ఒకరు త్రిపుర, ఇంకొకటి వచ్చేసి సూర్యకాంతం. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారు కదా, ఈ కంకణాన్ని కొట్టేయాలని చెప్పేసి అక్కడ ఒక ఆడ మనిషిని పెట్టుంటారనమాట. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఒక ఆమెతో మాట్లాడి పెట్టుకొని ఉంటారు. ఆమెని ఆ యొక్క కంకణాన్ని కొట్టేయమని చెప్పి. ఇక వీళ్ళందరూ కలిసి ఇక బతుకమ్మ ఆటని ఆడుకుందాము అంటే దాని చుట్టూరు తిరగాలి కదా! ఇక ఆ బతుకమ్మని తయారు చేసేసి దాని చుట్టూరు ఆటపాటలతో వీళ్ళు సంతోషంగా అందరూ కలిసి చేస్తున్న టైంలో ఈ యొక్క మనిషి మాత్రం ఆ కంకణాన్ని తీసేస్తుంది. అది మనకు చూపిచ్చరు. బట్ ఆమె తీసేస్తుంది. ఇక వీళ్ళంతా హ్యాపీగా డాన్సులు వేస్తూ సంతోషంగా ఉన్న టైంకొచ్చేసరికి అక్కడ కంకణం పోయిందని చెప్పి పెద్దగా అరవడం స్టార్ట్ చేశారు ఆ కంకణం గల్ల ఓనర్ ఆమె. ఇక ఏంటి కంకణం పోయింది అని చెప్తున్నారని చెప్పేసి ఆ డాన్స్ కూడా ఆపేసి మిథున, అలాగే దీపిక, అలాగే కృతిక, అలాగే కుట్టి వీళ్ళంతా, మిథున వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అత్తమ్మ అందరూ అక్కడికైతే వచ్చేస్తారు. ఇక వీళ్ళిద్దరు ఇక్కడ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా మన ప్లానే కదా, చాలా బాగా జరుగుతుంది, సూపర్‌గా ఉంది, ఇప్పుడు అందరూ కలిసి మిథునని అన్ని మాటలు అంటారు, మనకు చాలా హ్యాపీగా ఉంటుందని వీళ్ళిద్దరు సంతోషపడుతున్న టైంలో
ఎవరైతే ఆ యొక్క కంకణాన్ని కొట్టేశారో ఆవిడకి సైగ చేస్తారు. "నువ్వు మొదలుపెట్టు గొడవ" అన్నట్టుగా. ఇక ఈమొచ్చేసి "నా కంకణం పోయింది, నా కంకణం పోయిందంటే" "అదేంటి ఇప్పుడే కదా మేమక్కడ పెట్టామంటే" "అవునండి చూడు నువ్వే కదమ్మా మిదిర అదే నువ్వే కదమ్మా అక్కడ కంకణం పెట్టావు. ఇప్పుడు ఆ కంకణం లేదు. అది మాకు చాలా సెంటిమెంటు. అది లేకపోతే నిజంగా మాకు చాలా అరిష్టం జరుగుతుందని" చెప్పేసి ఆ కంకణం గల ఆవిడ, వాళ్ళ భర్త ఇద్దరు వచ్చేసి అంటూ ఉంటే, ఇక ఈమెకి సైగ చేశారు కదా! ఆమొచ్చి ఇంకెవరు తీసేసుంటారు? అదిగో ఆ మిథుననే తీసేసుంటది అని చెప్పేసి మిథున మీద వేస్తుందనమాట. ఇంకా మిథున వాళ్ళ అమ్మయితే, ఏంటి మీరు మాట్లాడేది? నోటికొచ్చినట్టల్లా మాట్లాడబాకండి నా కూతురు గురించి" అని చెప్పి తనైతే మాట్లాడుతున్న టైంలో, ఇంకెవరు తీస్తారండి? ఎవరికైనా మీరు గొప్పవాళ్ళైతే గొప్పవాళ్ళయ్యుండొచ్చు. అయినా కానీ బంగారం చూడగానే ఎవరికైనా ఇష్టం కలుగుతుంది కదా! ఇంకెవరు తీస్తారు? ఆమె కదా కింద పడిపోతున్న గాజుని అక్కడ పెట్టింది. కాబట్టి ఆమె పెట్టినట్టే పెట్టి, ఆమె తీసేసిందేమోనని చెప్తూ ఉంటే, ఇక దీపిక వచ్చేసి చెప్తుంది. "నీకసలకు బుద్ధుందా లేదా అసలకి? ఆ అమ్మాయి ఎంత కోటీశ్వరురాలో తెలుసా? ఇటువంటి కంకణాలు 10 కొని ఫ్రీగా ఇవ్వగలదు. అంత కోటీశ్వరాలు తనకేమంత అవసరం ఉంటుంది. నోటికొచ్చిందల్లా మాట్లాడొద్దు" అని చెప్పేసి దీపిక చాలా తిడుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి దేవ అయితే వచ్చేస్తాడు. ఇక దేవ వచ్చేస్తున్నట్టుగానే ఈమె మాట్లాడుతూనే ఉంటుంది. "లేదు ఎంత గొప్పవాళ్ళైనా కానీ బంగారంకి ఎవరు బంగారాన్ని చూస్తే ఎవరికైనా మోజు కలుగుతుందని" చెప్పి ఆ కంకణం గల ఆమె కూడా ఇక మల్లుకుంటుంది. నాకు కూడా ఈమె మీద అనుమానంగా ఉంది. ఈమె గొప్పదైతే గొప్పదైనట్టు నాకేం పర్వాలేదు. కానీ మాకది సెంటిమెంటు. ఆ గాజుని ఎవరైతే తీసేసారో వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇట్లా మాట్లాడుతున్న టైంలో దేవా వచ్చేసి, ఇక నా భార్య గురించి ఇంకొక మాటగా నన్నారంటే మాత్రం మీకు మంచిదిగా ఉండదు. నేను కనిపెడతాను ఎలాగైనా కానీ. నా మిథున అలాంటిది కాదు. నా మిథున ఎంత గొప్పదో తెలుసా? కోటీశ్వరురాలు. కానీ నా కోసం తన ఆస్తినంతా కూడా వదులుకొని పేదవాడైనటువంటి నన్ను పెళ్లి చేసుకొని మా ఇంట్లో ఉంటుంది. అంత మంచి అమ్మాయి మిథున. అలాగే మా యొక్క ఇల్లు వేలంలో పోతూ ఉంటే 10,00,000 తీసుకొచ్చి మా ఇంటిని కాపాడింది. అటువంటి గొప్ప దేవత, మంచి గుణమైన అమ్మాయి మీలాంటి కంకణాన్ని దొంగతనం చేస్తుందా? నా భార్యని ఇంకొక మాట అంటే బాగుండదు అని అనేసరికి ఆ కంకణం గల వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, "సరే మీ భార్య అంత మంచిదైతే కనిపెట్టండి మీరు ఎవరు ఈ కంకణం తీశారంటే" సరే నేను కనిపెడతానని ఇంకా అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పటి లోపల ఈ కంకణం తీసేసిన ఆమె చల్లగా జారుకుంటుంది. ఇక దేవ అయితే దండం పెట్టుకుంటాడు. "నీకు మిథున ఎంత మంచి భక్తురాలో తెలుసు కదా దేవా! నువ్వే సహాయం చేయని" తను మొక్కుకున్న వెంటనే ఒక అమ్మాయి రూపంలో దేవత ఆ యొక్క గుడిలోకి అడుగు పెడుతుంది. ఈమె వెళ్ళిపోతూ ఉన్న ఆమెని అందరూ వెతుకుతూ ఉంటారు. ఇక దేవ కూడా వెతుకుతూ ఉంటాడు గుడి మొత్తం. ఇక ఈ అమ్మాయి వేషంలో వచ్చిన దేవత ఆమెని ఢీ కొట్టుకుంటే ఆమె చేతిలో నుంచి ఆ కంకణం కింద పడిపోతుంది. దాన్ని దేవా చూసేసి ఇక ఆమెని ఆ కంకణాన్ని 2 పట్టుకొని వచ్చి అందరి ముందు "ఇదిగో ఈమె దొంగ" అని చెప్పేసి నిరూపిస్తాడు. ఆమె చేతిలో నుంచి కంకణం పడిందని. ఇక దీపిక అయితే ఒకటి చెంప మీద కొట్టి, "నువ్వే దొంగతనం చేసి మళ్ళీ దాన్ని మిథున మీద వేస్తావా? నీకెంత ధైర్యం ఉంది" అని చెప్పేసి కొడుతుంది. ఇక కుట్టి కూడా కొడుతుంది. ఇక కృతిక వచ్చేసి, "నీకసలు బుద్ధి లేదా? గుడిలో ఇలాంటి పనులు చేస్తావా" అని చెప్పేసి అందరూ ఆమెని తిడుతూ ఉంటారు. ఇక దేవా మాత్రం నా నా మిథున లాంటి బంగారు అయినటువంటి భార్య ఎవ్వరికీ దొరకదు. తనంత మంచిది. తన మీద నిందలు ఇట్లాంటివి వేస్తే మాత్రం మీకు మంచిగా ఉండదని చెప్పి తిట్టేసి కామ్‌గా అయిపోతే, ఇక సూర్యకాంతం అయితే సైగ చేసి ఆ అమ్మాయిని ఆమెని అక్కడి నుంచి పంపించేసింది. మళ్ళీ అనవసరంగా తన మీద తన పేరు ఎక్కడ చెప్పేస్తదోనని తొందరగా పంపించేస్తదనమాట. ఇక అలా హ్యాపీగా ఉన్న టైంలో ఇక దేవ అయితే అక్కడి నుంచి వచ్చేసి బాధపడుతూ, "నిజంగా మిథున నువ్వు ఎందుకు మిథున ఇంత నన్ను ఇష్టపడుతున్నావు" అంటే ఫస్ట్‌లో కంకణం కడుతూ ఉంటాడు కదా! అప్పుడు అడుగుతాడు. అప్పుడు దేవాకి మిథున చెప్తుంది, "నేను చచ్చిపోతే గాని నిన్ను వదిలిపెట్టను. ఇంక ఏ కారణంతో కూడా నేను నిన్ను వదిలిపెట్టను దేవా. నేను చనిపోతేనే మనిద్దరం విడిపోతాం" అని చెప్పి చెప్తూ ఉన్న మాటల్ని గుర్తు చేసుకొని, "నువ్వు ఎందుకు ఇంత ఇష్టపడుతున్నావు? నేను ఎంత చీకొట్టినా నాతోనే ఉంటాను అంటున్నావు" అని చెప్పి బాధపడుతున్న టైంలో భాను అక్కడికొచ్చి, "నిజంగా చెప్పు రాజా, నీకు మిథున అంటే చాలా ఇష్టం కదా! ఇందాక నీ కళ్ళల్లో తన మీద చాలా ప్రేమను చూశాను. అందరూ తనని దొంగ అంటుంటే నువ్వు అసలు ఆ మాట కూడా వినలేకపోయావు" అని చెప్పి చెప్తూ ఉంటే, "ఏయ్ నువ్వు పో ఇక్కడి నుంచి, నీకేంటి పిచ్చా ఏంటి? నేను ఎవరిని ప్రేమించట్లేదు" అని చెప్పి తనని కూడా తిడుతూ ఉంటాడు. తన మీద ఒట్టు వేపించుకొని అడుగుతూ ఉంటుంది. అయినా కానీ చెప్పడు. దాని తర్వాత ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవ పెద్దగా అరుస్తూ ఉంటాడు. "మిథున, ఐ లవ్ యూ మిథున. ఇలా చెప్పాలని నీకుంది. కానీ నేను చెప్పలేకపోతున్నాను. నిజంగా నాకు నువ్వంటే చాలా ఇష్టం" అని చెప్పి ఇలా మాట్లాడుకున్న టైంలో అక్కడ పురుషోత్తం అలాగే తన దగ్గర ఉన్నటువంటి రౌడీ ఈ మాటలు వినగానే, ఇదేం ట్విస్ట్ రా! వీడికేమో తనంటే ఇష్టం లేదంటాడు. ఇప్పుడేమో తనంటే చాలా ఇష్టం అంటాడు. చెప్పలేకపోతున్నానంటాడు. అసలుకి ఏంట్రా బాబోయ్ అని అనుకుంటూ ఉంటూ
ఇక పురుషోత్తం అయితే మిథునని చంపించేద్దామని ప్లాన్ అయితే వేసి మిథునని చంపేదానికి రౌడీల్ని పంపిస్తాడు. ఆ రౌడీల నుంచి దేవా అయితే మిథునని కాపాడతాడు. చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో సీరియల్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.